ఈ స్టోరీ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. సరే, ఒకవేళ వాడికి నీ మీద ఆశ ఉంటే జీవితాంతం వాడితో సంసారం చేస్తావు కదా అన్నది. సరే చూద్దాంలే అన్నది ఆంటీ. ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు వాడికి ఉందో లేదో ఎలా తెలుసుకోవాలనే కదా నీ డౌట్ అన్నది వదిన. ఆంటీ ఏం మాట్లాడలేదు. ఈరోజు ఎలాగో లోపలికి వెళ్తావు కదా, వాడు నువ్వు కావాలనుకుంటే ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు, నీతో సంతోషంగా గడుపుతాడు. అప్పుడు నీ మీద వాడికి ఇష్టం ఉన్నట్లే అన్నది. ఆంటీ వెంటనే రాత్రి కూడా వాడు అన్నీ చేయాలని చూశాడు, నేనే అడ్డం చెప్పాను అన్నది. అందుకే ఈరోజు వాణ్ణి ఏమనకు, వాడికి కొంచెం సపోర్ట్ చేయి, వాడి ఆశ బయటపడుతుంది, నువ్వు సంతోషంగా ఉంటావు, ప్లీజ్ నా మాట విను అని బతిమాలింది. సరే అలానే చేస్తాను అన్నది. ఇక అంతలోపు మా వదిన వాళ్ళ అత్త లోపలికి వెళ్ళింది. ఇక ముగ్గురు కలిసి రెడీ అవుతున్నారు. ఇక వెంటనే నేను వెళ్ళి బయట సోఫాలో కూర్చున్నాను. కాసేపటికి వాళ్ళ అత్తగారు బయటికి వచ్చి, ఇక మీరు గదుల్లోకి వెళ్ళండి, మేమొస్తాము అన్నారు. ఒకవైపు పడక గదిలో వాళ్ళమ్మ నాన్న, మధ్యలో మా వదిన వాళ్ళాయన, వాళ్ళ పక్కనే మేము మూడో గదిలో లోపలికి వెళ్ళిపోయాం. కానీ నాకెవరు ఎలా ఉన్నారో చూడాలనిపించింది. నేను వెంటనే ఏమీ తెలియనట్లు బయటికి వచ్చి నిలబడి ఉన్నాను. అప్పుడే వాళ్ళు రెడీ అయ్యి బయటికి వచ్చారు. వదిన చాలా అందంగా కనిపిస్తుంది, కానీ వదిన మీద ఆంటీ ఇంకా అందంగా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళరా బాబు, ఇక్కడేం చూస్తావు, లోపలికి ఎలాగో వస్తుందిలే అన్నది వదిన. వాళ్ళత్తయ్య వెంటనే, ఏంటి మీ నాన్నని ఒరే అంటున్నావు అన్నది. మేము మామూలుగా అలానే పిలుస్తుంటాంలే సరదాగా అన్నది. అయినా మీ నాన్న వయసు చిన్నదిగా కనబడతాడు కదా అన్నది. అవునులే అన్నది. ఇక పాల గ్లాస్ తీసుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వచ్చేశారు. ఇక లోపలికి రాగానే ఆంటీ తలుపు గడి పెట్టేసింది. నేను కూర్చొని ఉన్నాను. పాల గ్లాస్ తెచ్చి నా చేతికిచ్చింది. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు అడ్డం చెప్పనని చెప్పి వచ్చింది కదా, ఆంటీ అందాలు తనివి తీరా చూడాలనిపించింది. ఇక ఆ గ్లాస్ తీసుకొని సగం తాగే ఆంటీకి ఇచ్చాను. ఆ గ్లాస్ ఆంటీ పట్టుకొని తాగేసింది. ఆంటీ సంతోషంగా ఉందని అనిపిస్తుంది. ఇక నేను కాసేపు అలానే కూర్చున్నాను. నేను మొదలు పెట్టకపోతే ఆంటీ ఇంకా టైం వేస్ట్ చేస్తుంది. ఇప్పటికీ రాత్రి 10 గంటలు దాటింది. ఇక నేను ఆంటీ భుజం మీద చేయి వేశాను. ఆంటీ సిల్క్ చీర కట్టుకొని ఉంది. చీర కొంగు పిన్ను పెట్టుకోకపోవడంతో అది జారింది. వెంటనే ఆంటీ సరి చేసుకోవడానికి ట్రై చేసింది. నేను ఆంటీ చేతిని పట్టుకొని ఆపేశాను. తాను సర్దుకోవడం ఆపేసింది. ఆంటీ ఏం కూడా మాట్లాడడం లేదు, కళ్ళు మూసుకొని ఉంది. ఇక అలాగే వెనక్కి బెడ్ మీద పడుకోబెట్టాను. బుగ్గల మీద ముద్దులు పెడుతున్నాను. ఆంటీ కళ్ళు మూసుకొని ఉంది. ఇంత సహకరిస్తున్నప్పుడు నాతో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. తన బుగ్గపై ముద్దు పెట్టాను. తను కూడా నాకు ముద్దులు పెట్టడం మొదలెట్టింది. నేను అలా చేస్తున్నప్పుడు ఆంటీ కళ్ళు తెరిచింది. ఆంటీ కళ్ళల్లోకి అలానే చూస్తూ, మాట్లాడొచ్చు కదా అన్నాను. మాట్లాడకపోతే ఏమైంది, ఇప్పుడు చేసేది చేస్తున్నావు కదా అన్నది. ఇష్టమేనా నేనంటే అన్నాను. ఇష్టం కాబట్టే కదా ఇలా చేస్తున్నాను అన్నది. నాకు ఒక కోరికుంది, తీరుస్తావా అన్నాను. చెప్పేంటో అన్నది. ఇది కంటిన్యూ చేయాలని ఉంది నాకు అన్నాను. అంటే అన్నది. నువ్వు నాకు కావాలి అన్నాను. అంటే ఎలా అన్నది. ఇప్పుడు చేసేది నాకు లైఫ్ లాంగ్ కావాలి అన్నాను. అంటే లైఫ్ లాంగ్ నాతో ఇలా ఉండాలని ఉందా, మరి నీకు పెళ్ళైన తర్వాత అన్నది. ఇది ఇలాగే కంటిన్యూ చేద్దాం, మొగుడు పెళ్ళాలం అయిపోతాం. అయిపోయేదేంటి, అయిపోయాం కదా అన్నాను. నిజంగానే అంటున్నావా అన్నది. దేవుడు సాక్షిగా చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాను. తానేదో ఆలోచిస్తున్నట్లు ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాను. ఏముంది, ఈ మాట మీ వదిన చెప్పింది, నువ్వు మళ్ళీ అడుగుతున్నావు అన్నది. ఇష్టం లేకపోతే చెప్పు, ఇంత అందగత్తని మిస్ అయ్యాను అని ఫీల్ అవ్వటం తప్ప చేసేదేముంది అన్నాను. నిజంగా నన్ను కోరుకుంటున్నావా అన్నది. అవును, ఇక చేసిందేదో చేసేశాం, నువ్వే కావాలి నాకు లైఫ్ లాంగ్ అని అన్నాను. మరి నాకు నీకు పిల్లలు కావాలి కదా అన్నది. పుడతారులే అన్నాను. ఒకవేళ పుట్టకపోతే ఎలా, నేను 40 సంవత్సరాలకు దగ్గరగా వస్తున్నాను, పుట్టకపోతే ఇబ్బంది కదా నీ లైఫ్ అన్నది. లేదు, అవసరమైతే ఎవరినైనా తెచ్చి పెంచుకుందాం అన్నాను.
సరే నీ ఇష్టం అన్నది. ఇక ఇద్దరం దాదాపు 1 గంటకే అలసిపోయాము. రిలాక్స్ అయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా ఆంటీ మీద చేయి వేశాను. ఏంటి మళ్ళీ కావాలా ఏంటి అన్నది. కావాలి అన్నాను. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా అన్నది. అవును 3 అన్నాను. మరి పడుకోవాలా లేదా అన్నది. అస్సలు పడుకోనివ్వను. శోభనం రోజు ఎవరైనా పడుకుంటారా అన్నాను. సరే నీ ఇష్టం, నేను నీ సొంతమే కదా, నీకెలా కావాలో అలా అన్నది. ఐ లవ్ యూ ఆంటీ అన్నాను. ఏంటి అన్నది. ఏమో నాకలా అంటూ ఉంటే బాగుంది అన్నాను. సరే నీకెలా కావాలంటే అలా పిలుచుకో అన్నది. ఆంటీ నీ అల్లుడితో ఎలా ఉంది నీ ఫీలింగ్ అని అడిగాను. అల్లుడితో అంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది, కానీ తాళి కట్టేశావు కదా, ఇంకా నా మొగుడివి అంది. నువ్వు నన్ను మొగుడు అనుకున్నా నువ్వు నాకు ఆంటీవే అన్నాను. టైం చూస్తే 5 అవుతుంది. బయట ఎవరో తలుపు కొడుతున్న సౌండ్ వస్తుంది. ఎవరో పిలుస్తున్నారు. ప్లీజ్ వదలరా అంటుంది. వెళ్ళొచ్చులేవే, ఉండవే, కాసేపు ప్రశాంతంగా ఉండాలి అన్నాను. 2 నిమిషాలు రిలాక్స్ అవుతూ ఉండగానే మళ్ళీ డోర్ కొట్టారు. ఎవరో చూడవే బాబు అంటూ పైకి లేచాను. ఆంటీ లేచి వెళ్ళి తలుపు తీసింది. అక్కడ వదిన వాళ్ళత్తయ్య ఉన్నారు. వాళ్ళు చూసి సిగ్గుపడుతూ ఏంటి నిద్రపోలేదా అన్నది వాళ్ళత్తయ్య. నిద్రదేముందండి, పడుకున్నాం, లేట్ అయింది, అందుకే డోర్ తీయడానికి లేట్ అయింది అన్నది. ఏదో జరిగిపోయిందిలేండి అన్నది. వదిన మాత్రం హుషారుగా లేదేంటి అనుకున్నాము. అందరూ వెళ్ళి స్నానం చేసి టిఫిన్ పెట్టారు. టిఫిన్ చేశాము. సరేనండి మేం బయలుదేరతాము, అమ్మాయి అబ్బాయిని రేపు పంపించండి అన్నది వాళ్ళత్తయ్య. సరే వెళ్ళొస్తాము అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక హాల్లోకి వెళ్ళిపోగానే ఆంటీ సైలెంట్గా పని చేసుకుంటుంది. కాసేపటికి వదిన ఆంటీ దగ్గరకు వెళ్ళింది. రావే, ఎలా జరిగింది రాత్రి, పర్వాలేదా, హ్యాపీనా అన్నది. ఏం హ్యాపీ అన్నది. ఏమైందమ్మా చెప్పు, పర్వాలేదు అన్నది. అమ్మా ఏం లేదులే అమ్మా వదిలేయి అంటుంది. ఏంటో చెప్పవే బాబు, నాకు అర్థం కావాలి కదా. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే రాత్రంతా అల్లుడు గారు బాగా ఇబ్బంది పెట్టారా, ఏమైంది? తొలి రాత్రి కదమ్మా, మగవాళ్ళు ఊరుకోరు, మనమే సర్దుకోవాలి, తప్పదు అన్నది. ఊరుకోమని చెప్తున్నా కదా అన్నది వదిన. అలా కాదే, చెప్పు ఏమైందో చెప్పు. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అన్నది ఆంటీ. ఏముంది ఏం లేదు అంది వదిన. అదేంటే ఎందుకు చిరాకుగా ఉన్నావు అన్నది. ఎలా చెప్పాలి నీకు అన్నది వదిన. ఎలా చెప్పేదేంటే, మామూలుగానే చెప్పు. నిన్నటిదాకా నాతో మంచిగా మాట్లాడిన దానివి ఈరోజు ఏమైనా కొత్తగా అనిపిస్తుందా ఏంటి? అసలేం జరిగింది పూర్తిగా చెప్పవే అని అడుగుతుంది. అమ్మా వాడు వేస్ట్ గాడు అన్నది. ఏమైంది అన్నది. అమ్మా రాత్రి 2 సార్లు ట్రై చేశాడు, వాడికి అసలు పని చేత కావడం లేదు అన్నది. తొలిసారి ఎవరికైనా ఫెయిల్ అవుతుంది, అది మామూలే, తర్వాత సెట్ అవుతుంది. అతనికి ఇదే మొదటిసారి అయి ఉంటుంది, తర్వాత సెట్ అవుతాళ్లే అమ్మా అన్నది. అమ్మా చెప్తే నీకు అర్థం కావడం లేదమ్మా, నా బతుకేంటి ఇలా అయింది అని ఏడుస్తుంది వదిన. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.